నారాయణ నారాయణ పార్ట్ 2. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు అన్నది, బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవరు నా పూల కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళుతున్నావలే ఉంది. ఏం చేస్తే నా ఈ బాధ దూరం అవుతుందో కాస్త ఆ నారాయణుణ్ణి అడిగి కనుక్కొని రావా అని. విష్ణు అందుకొప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తరువాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు. కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు, వెనకడుగు వెయ్యలేదు. అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి, బాబు, నాకు చాలా దాహం వేస్తుంది, తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ళ గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏది లేదే. కొంచెం ఆలోచించిన మీదట విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి తాత దగ్గరకు తీసుకెళ్లి, తాత, దీని పిండు, నీళ్లు వస్తాయని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వు ఎవరు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. నారాయణుణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణుణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు తాత. మా అవ్వ ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఏనాడు ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను. ఆ నారాయణుని కోసం వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తాను దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. తాత అన్నాడు, నారాయణుని గురించి అయితే నేనేమి చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలను, తీగలను కాళ్ళతో అదే పనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నదని. మరి దానికి ఏమి పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పూలను ఎవరైనా ఒక రాణి తన తల్లలో ముడుచుకుంటే ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడుతారు అన్నాడు తాత. తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దావలో పోయే దాసప్పకి ఇస్తే ఆ మామిడి కాయలు తీయగా పండుతాయన్నాడు తాత. సరేనని పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దావలో పోయి దాసప్పుకి ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుందని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దావులో పోయే దాసప్పును తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజుని చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు. తొలత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడా మల్లె చెట్టు, వేరే వారెవరో ఎందుకు గాని నువ్వే నా పూలను తీసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరేనని కొన్ని పూలను కోసుకొని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు. అప్పుడా మామిడి చెట్టు, వేరే వారెవరున్నారిక్కడ, నువ్వే తీసుకో ఆ బిన్నెడు బంగారాన్ని అన్నది. సరేనని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు. ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజుని కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యం ఇచ్చి విష్ణువును అవ్వను తనతో పాటే ఉంచుకున్నాడు. అంతలోనే విష్ణుకు తాను నారాయణుణ్ణి కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ అన్నది, దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనుకరిస్తాడు. నువ్వు నారాయణుణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు.
నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.